ఓకే జ్యోతి, నువ్వు రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు వంట? గోబీ జీరా రైస్. గోబీ జీరా రైస్. ఓకే ఓకే, మరి గోబీ జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, జీలకర్ర 2 టీ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే జ్యోతి, స్టార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోవాలా? ఆన్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే జీలకర్ర వేసుకోవాలి. ఓకే, సో మనకు మెయిన్ కొంచెం జీరా ఎక్కువ కావాలి కాబట్టి ఫస్ట్ అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా? ఓకే, సో అన్నం రైస్ ఆల్రెడీ ఉడికించేసి పెట్టావా? బాస్మతి బియ్యం అయిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఇదియా మా అక్క దగ్గర. మీ అక్క దగ్గర. మామూలుగా జీరా రైస్ అంటే అందరూ ప్లెయిన్ గానే చేసేస్తారు కదా, మీ అక్కకి ఎందుకో కాలీఫ్లవర్ వేయాలి? కొంచెం డిఫరెంట్ గా. కొంచెం డిఫరెంట్ గానా? అయితే లేక చక్కగా జీరా రైస్ లో ఎప్పటికప్పుడు ఏదైనా వెజిటబుల్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. జీరా అన్ని వెజిటబుల్స్ బాగుంటాయా? ఏమో బానే ఉండొచ్చు, ఎందుకంటే జీలకర్రే కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ బానే ఉండొచ్చు. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావా అది? కాలీఫ్లవర్. యాక్చువల్ గా కాలీఫ్లవర్ అనగానే కర్రీస్ ఇలా ఎక్కువ చేస్తుంటారు కదా, కానీ రైస్ ఐటమ్ కొంచెం వెరైటీగా ఉంది. అది కూడా ఓన్లీ గోబీతో. ఫ్రైడ్ రైస్ అలాంటి వాటిల్లో వేస్తుంటారు కానీ ఇది కంప్లీట్ గా దీంతో కదా. ఓకేనా? బాగుంటుందేమో చూడాలి. ఎస్ జ్యోతి, వేగిందా? తర్వాత సిద్ధమైంది కరివేపాకు. కొద్దిగా సాల్ట్. కారం ఉండదా? లేదు, ఓన్లీ పెప్పర్. రైస్ కి అన్నిటికీ సరిపడా ఇప్పుడే వేసేస్తున్నావా? ఓకే, చూసుకో మాటల్లో వేస్తూనే ఉన్నావు. ఇంకా అయ్యో ఇంకా చాలు. ఓకేనా? సో ఇప్పుడు పెప్పరా? పెప్పర్. ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నావా? కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నా బానే ఉంటుంది కదా. దీంతోనే టేస్ట్ బాగుంటుందా? ఓకే, సో జీలకర్ర మిరియాల పొడి కాంబినేషన్. జీలకర్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా అంటే తింటుంటే బాగా తగులుతూ ఆ ఘాటు కూడా వస్తుంది కదా, అది ఇది సరిపోతుందేమో. అయినా సరే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అంటే ఆ స్పైసీనెస్ వేరేగా ఉంటుంది. మరి తను బాగుంటుంది అంటుంది కదా, చూద్దాం. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు డిగ్రీ సెకండ్ ఇయరా? ఓకే ఓకే. సో ఆల్రెడీ ఉడికించేసుకున్నా బాస్మతి రైస్. సరిపోతుందా? కావాల్సిన అన్ని వేసావా? లాస్ట్ కి కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ కి కొత్తిమీర. అదైతే చూడడానికి చక్కగా బాగుంది, తింటే కూడా బాగుంటుందా? నువ్వు అన్ని బాగా వేస్తే బాగుంటుంది. నాకెందుకో ఉప్పు ఎక్కువ వేసిందేమో అని డౌట్. ఏం లేదు, తిన్న తర్వాత మీరే బాగుంది అంటారు. ఉప్పు ఎక్కువ ఉంటే మేము బాగుందాను, అన్ని సరిగ్గా ఉంటేనే బాగుంది అంటాం. ఎక్కువ ఏం లేదు. బాగా నమ్మకమా? నీకు తెలియకుండా 3 సార్లు ఇలా చేత్తో ఎక్కువ వేసేసావు. మరి చూద్దాం. ఓకేనా? మూత పెట్టాలా? మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాం. మరి మగ్గిచ్చేలోగా నేను మా ఊరి చిట్కా గెలిచేస్తాను. వెళ్ళిరా. మా ఊరి చిట్కా తెలుసుకోవడం కోసం మీరు రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీగా ఉన్నాను. సో చెప్పే వాళ్ళు కూడా రెడీ. హాయ్ అండి. మీ పేరు? స్వప్న గారు. చిట్కా చెప్తారా? చెప్తాను, చెప్పండి. మరుగుతున్న టీలో తులసాకులు వేసి మరిగించి ఆ టీని తీసుకున్నట్లయితే దగ్గు జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. సూపర్ చిట్కా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి. ఓకే జ్యోతి, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే చూడు ఒకసారి. ఓకేనా? ఇలా బోర్లు ఇచ్చేసి అయిపోయిందా? అయిపోయింది. మా నూనె ఎంత వేసిందో ఇంకా తీసేహా. అయిపోయిందా? తీసేయచ్చా? ఓకే, ఇప్పుడు వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు
రెడీయా ఆ, ready. ఏం రెడీ అయింది? కాలీఫ్లవర్ జీరా రైస్. ఓకే, మరి వేడి వేడిగా గోబీ జీరా రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గోబీ జీరా రైస్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉడికించిన కాలీఫ్లవర్, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, అన్నం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. అంతే, గోబీ జీరా రైస్ రెడీ.